మినప చెక్కలు సూపర్ క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంటాయి. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. టేస్ట్ అయితే తిరుమల కొండవడలాగా ఉంటుంది. ముందుగా గిన్నెలో మినపప్పు వేసుకొని 3, 4 సార్లు నీళ్లు పోసి శుభ్రంగా కడిగేసిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసుకొని కనీసం 6 గంటల సేపు నానపెట్టుకోవాలి. అదే మీరు పొట్టుతో ఉన్న మినపగుళ్ళు నానపెట్టుకుంటే కనీసం 10 గంటల సేపు నానపెట్టుకోవాలి. పప్పు ఇలా చక్కగా నానిపోయిన తర్వాత నీళ్లతో ఒకసారి శుభ్రంగా కడిగేసి పొట్టుతో సహా మిక్సీ జార్‌లో వేసుకొని చుక్క నీరు పోయకుండగా గ్రైండ్ చేసుకోవాలి. మినప పొట్టులో మంచి ఫైబర్ ఉంటుంది. పైగా మినపప్పు చాలా బలం కదండీ! ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని గిన్నెలో వేసుకోవాలి. ఈ పిండిలోనే చిన్న కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. మీ రుచికి తగ్గ ఉప్పు, కొద్దిగా జీలకర్ర, మిరియాల పొడి, ఇంగువ వేసుకొని చుక్క నీరు పోయకుండగా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బియ్యం పిండి వేసి కలుపుకోవడం వల్ల చెక్కలు క్రిస్పీగా వస్తాయి. ఇలా ముద్దలాగా కలుపుకున్న తర్వాత చేతికి తడి చేసుకొని మీకు నచ్చిన సైజులో పిండి ఉండని తీసుకొని తడిగుడ్డ మీద చెక్కల్లాగా ఒత్తుకోవాలి. మినపప్పు బాగా జిగురుగా ఉంటుంది కాబట్టి చేతికి తడి చేసుకొని ఇలా తడిగుడ్డ మీద ఒత్తుకుంటే పిండి ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇలా మీడియంగా కాగిన నూనెలో వేసుకొని చిన్న మంట మీద ఎర్రగా వేయించుకోవాలి. నూనెలో వేసిన వెంటనే గరిటె పెట్టకూడదు. ఒక పక్క ఎర్రగా వేగిన తర్వాత రెండో పక్కకు కూడా తిప్పుకొని ఇలా ఎర్రగా వేయించుకోవాలి. ముఖ్యంగా చిన్న మంట మీద మాత్రమే వేయించుకోవాలి. ఈ మినప చెక్కల్ని డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే కనీసం 3, 4 రోజుల వరకు కరకరలాడుతూ బావుంటాయండి. నేనైతే దేవుడికి నైవేద్యం పెట్టడానికని చేస్తూ ఉంటాను. ఫస్ట్ టైం చేసేవాళ్ళకి కూడా చాలా బాగా కుదురుతాయి. ట్రై చేయండి.